హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ చిట్ చాట్. దిస్ ఈజ్ రేఖా శ్రీనివాస్. 2 days నుంచి ఎపిసోడ్ స్టార్ట్ అవటం కామెడీతో మొదలవుతుందండి. కొంచెం సీరియస్నెస్ తగ్గించి కామెడీ పెంచుదామని బిగ్ బాస్ చూస్తున్నారేమో. ఏంటంటే అక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నారు కదా. నిన్నేమో గౌతమ్ రోహిణికి ఏదో చెప్పేస్తాడు అనుకుని సోదరుడు అని చెప్పాడు, అది కామెడీతో స్టార్ట్ అయింది. ఈ రోజేమో అవినాష్ నీళ్లు తీసుకెళ్ళి ప్రేరణ మీద జల్లి కామెడీతో మొదలెట్టారు. చూడటానికి చాలా బాగుంది. ఇంకెన్నో రోజులు లేదు కాబట్టి శివాజీ గారు చెప్పినట్టు సరదాగా గడిపితే బాగుంటుంది. అంటే పూర్తిగా సరదాగా అంటే మీకు అవ్వదు, మాకు అవ్వదు చూడటానికి కూడా. కాబట్టి కొంచెం కామెడీ కూడా మిక్స్ చేయండి. అబ్బా బాగుంది చూడటానికి. అందరూ కలిపి స్విమ్మింగ్ పూల్లోకి దూసేసారు అవినాష్ని. ఆ చలికి పిట్ట గిలగిలా కొట్టుకుంది అనమాట. పిట్ట కాదు అవినాష్. ఆ రకంగా కామెడీ స్క్రిప్ట్ అంటూ ఫినిష్ అయిపోయింది. స్క్రిప్ట్ కాదు, న్యాచురల్గానే ఉంది. నెక్స్ట్ వచ్చి ప్రేక్షకులకి ఓటు అప్పీల్ చేసుకునే ఛాన్స్ బిగ్ బాస్ అందరికీ ఇచ్చారు. అందరికీ ఇచ్చినప్పుడు ఎవరెవరిని సెలెక్ట్ చేసుకోవాలనుకున్నారో సెలెక్ట్ చేసుకున్నారు. ఫస్ట్ వచ్చి నబీల్ వచ్చి అవినాష్ని సెలెక్ట్ చేసుకున్నాడు. అన్ని గేముల్లోనూ నెగ్గేస్తున్నాడు కదా అని ఫస్ట్ ఆ ట్రాక్ మీద ఆలోచించాడు. ఆ విషయం మీద ఆలోచించి కాసేపు ఆగేసరికి మళ్ళీ నిర్ణయం మార్చేసుకున్నాడు. మళ్ళీ ఆలోచించాడు అనమాట. తిని ఎలాగో విన్ అయ్యాడు. పోనీ గౌతమ్కి సపోర్ట్ కింద నేను ఆడాను అంటే గౌతమ్ పక్కన కూర్చుండిపోయాడు కదా. గౌతమ్ని నా టర్న్ తిప్పుకోవాలి అంటే ఇద్దరం కలిపి గేమ్ ఆడితే తను ఏమన్నా తిన బుట్లో పడిపోయి తిన గేమ్కి ఏమన్నా హెల్ప్ అవుతుందేమో, సింపతి కార్డు ప్లే చేద్దామని కాసేపు ఆలోచించుకున్నాడు. స్ట్రాటజీలో సింగిల్గా ఆలోచించుకునేది బాగా వచ్చు నబీల్కి, కానీ ఇప్పుడు ఏమీ వర్కౌట్ అవ్వట్లేదు. ఆ రకంగా ఆలోచించుకుని పాపం గౌతమ్ చాలా గేమ్లు ఆడాడు కానీ విన్ అవ్వలేకపోయాడు, సోలోగా వచ్చాడు. అలాగే ఇలాగని ఏదో చెప్పి అవినాష్ని పక్కనట్టి గౌతమ్ని సెలెక్ట్ చేసుకున్నాడు. గౌతమ్ని సెలెక్ట్ చేసుకుని గౌతమ్, నబీలు, ప్రేరణ, నిఖిల్, విష్ణుప్రియ, రోహిణి జంటలుగా ఆడేసారండి. ఏంటది నా టవర్ ఎత్తైంది టాస్క్ ఆడేశారు. బాగా ఆడారు, ఎక్కడా ఫౌల్స్ లేదు, బాగానే ఉంది గేము. ఫస్ట్కి గౌతమ్, నబీలు ఓడిపోయారు, పక్కకి వెళ్ళిపోయారు. సెకండ్ రౌండ్లో వచ్చేసరికి నిఖిల్, ప్రేరణ విన్ అయ్యారు. అక్కడ ఏమీ ప్రాబ్లం లేదు. విష్ణుప్రియ, రోహిణి సెకండ్ ప్లేస్లో ఉన్నారు. ఓకే, నెక్స్ట్ టాస్క్కి వెళ్ళాలి అంటే ఇది విష్ణుప్రియ కానీ రోహిణి కానీ ఇద్దరిలో ఎవరో ఒకరు వెళ్ళాలి. ఎలాగో నిఖిల్, ప్రేరణ అంటూ విన్ అయ్యారు కాబట్టి వాళ్ళిద్దరూ కంటెంటర్గా అయ్యారు. నెక్స్ట్ వచ్చేసరికి విష్ణుప్రియ, రోహిణిలో ఇద్దరిని పిక్ చేసుకోవాలి అంటే విష్ణుప్రియ ఎంత తొందరగా గిఫ్ట్ ఇచ్చేసిందండి. ఈ అమ్మాయి ఏమన్నా బిగ్ బాస్తో అగ్రిమెంట్ కుదుర్చుకుని వచ్చిందా? బిగ్ బాస్కే ముద్దు బిడ్డలాగా అంత ఉంటుంది కదా. నాగార్జున గారు కూడా కళామ తల్లి ముద్దు బిడ్డ అని తను ఒకసారి అంటే 40 సార్లు ఈయన అంటున్నారు కదా. నాకన్నా ఎక్కువ నీకే ఉపయోగము అని చెప్తుంది. ఈ అమ్మాయికి ఏమన్నా వివిఐపి టికెట్ ఇచ్చి పంపించారా ఏంటి? ఈ అమ్మాయి అంత గ్రేట్గా అచీవ్మెంట్స్ ఏం సాధించింది? నాకన్నా నీకు ఎక్కువ ఉపయోగము అనటానికి ఎక్కడ కూడా గేమ్ మీద కసలేదు. ఈ అమ్మాయికి ఇంకొకసారి ప్రూవ్ అయిపోయింది, ఈ అమ్మాయికి గేమ్ మీద కసలేదు. కొంచెమైనా ఆర్గ్యుమెంట్ చేయకుండా గివప్ ఇచ్చేసి రోహిణికి మంచి ఛాన్స్ ఇచ్చేసినట్టు అయ్యింది. కరెక్ట్గా చెప్పాలంటే ఆ స్టేజ్కి తనే కరెక్ట్. వాళ్ళున్న టఫ్ ఫైట్లో రోహిణి అయితేనే కసిగా ఆడగలదు. తను ఇచ్చింది కాబట్టి ఛాన్స్ యూజ్ చేసుకోవడానికి అయింది, లేదంటే ఎవరికి యూజ్ లేకుండా అయిపోయేది విష్ణుప్రియ ఇవ్వకపోయి ఉంటే. కొంతమంది అంటారు అది చాలా జెన్యూన్గా ఉంటుంది. జెన్యూనేనండి, కాకపోతే మంది తగలబెట్టేసుకుని పక్కనోడిది కాపాడుతుంది. జెన్యూన్ అంటే ఎలాగండి? చేతకాని తరం అవుతుంది. ఆ రకంగా తను గివప్ ఇచ్చేయడం అస్సలు నచ్చలేదు. ఈ సీజన్ స్టార్ట్ అవ్వక ముందే నేను విష్ణుప్రియ ఫ్యాన్ని. అలాంటిది విష్ణుప్రియ ఆట చూసి దాన్ని సపోర్ట్ చేయడం కూడా వేస్ట్ అని ఇంకా నేను డిసైడ్ అయిపోయి తన ఆటను అబ్జర్వ్ చేయడమే మానేశాను. కానీ ఎక్కడో దుక్కున పాయింట్స్ దొరుకుతూనే ఉంటుంది. ఆ రకంగా రోహిణి, నిఖిల్, ప్రేరణ నెక్స్ట్ టాస్క్కి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత బిళ్ళల టాస్క్ ఉంది కదా, అందులోనండి మొత్తం ఫౌల్సే.
ఇంకొకటి వీళ్ళ ముగ్గురు ఆడటానికి నబీలని సంచాలక్ కింద పెట్టారండి. అయ్యి బాబోయ్, నబీలకి మంచి కష్టమైన పరిస్థితి వచ్చింది కదా అని మేము అనుకున్నాం. ఏంటి ఆ కష్టమైన పరిస్థితి? ప్రతి రౌండ్కి తనకి ఇష్టం వచ్చిన వాళ్ళే 2 తీసి తనకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఆ 2 వేయాలి అన్నారు బిగ్ బాస్. అయ్యి బాబోయ్, ఇక్కడ గొడవలు ఫుల్గా అయిపోతాయి అనుకున్నాము. కానీ అది చాలా ఈజీగా ప్లాన్ చేశాడు. కాకపోతే సంచాలకుగా చేసేది మాత్రం చాలా బయాస్డ్గా చేసాడండి. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, నిఖిల్ అంతగా ఫౌల్ ఆడినట్టే లేడు అసలు. రోహిణి కూడా ఫౌల్ ఆడినట్లేదు. కానీ ప్రేరణ మాత్రం అడ్డంగా దొరికిపోయింది. కావాలంటే రిపీట్ 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 చూసుకోండి. 4 వేసి తోస్తుంది. నెక్స్ట్ పక్కన వాళ్ళకి గెంటుతా చెయ్యి ఇలాగా ఒక 5 సెకండ్స్ ఉంచేస్తుంది. అవతల వాళ్ళు గెంటడానికి లేకుండా తను ఇలా గెంటేసి 5 సెకండ్స్ అది ఆ చెయ్యి అలాగే ఉంచేస్తుంది. అక్కడికి 2 అయినాయి. థర్డ్ వచ్చేసరికి బజర్ అయిపోయిన తర్వాత చక్మన్ గెంటింది. అది బయాస్డ్ సంచాలకు ఉండడం వలన పాయింట్స్ ఏమీ పట్టుకోలేకపోయాడు. బజర్ అయిపోయాక బ్లూ కలర్దో ఏదో కలర్ది గెంటింది. చూడండి, ఇన్ని బయాస్డ్ గేమ్స్ ఆడినా సరే తన్ని ఎక్కడ పాయింట్ పట్టుకోలేదు. ఒకవేళ నబీల్ ప్లేస్లో ప్రేరణ ఉంటే ఖచ్చితంగా పాయింట్ పట్టుకుని చెప్పేది. కాకపోతే ఈ నబీల్ బయాస్డ్గా చేశాడండి. మరి రోహిణి ఎత్తి చెప్తుంది, తన 4 వేసి గెంటుతుంది అంటే నువ్వు కూడా 2 వేసి గెంటినావు కదా అంటుంది. మరి ఇద్దరిది ఫౌల్ ఉంటుంది కదా. అప్పుడు రోహిణిది ఫౌల్ కాదన్ను, ఇద్దరిది ఫౌల్ ఉంటుంది కదా. మరి అప్పుడు దాన్ని కూడా కంపేర్ చేయాలి కదా. ఆ రకంగా సరైన బుర్ర ఉపయోగించి చేయలేదు అని అర్థం. ఓకే, దీనికి ఏమి పెద్ద ఫరక్ ఏం పడదు. ఇప్పుడు వాళ్ళు ఇందులో విన్ అయ్యి ఇన్ఫినిటీ రూమ్లోకి వెళ్ళి ప్రేక్షకులకి అప్పీల్ చేసుకున్నా, బయట కెమెరాలో అప్పీల్ చేసుకున్న పెద్ద ఫరక్ ఏమీ పడదు. కాకపోతే వాళ్ళ గేమ్ గురించి మాట్లాడుకోవాలి కాబట్టి ఇలాంటి ఫౌల్స్ గేమ్ ఆడి వెళ్ళి అప్పీల్ చేస్తే మాత్రం ప్రేక్షకులు చూడరా. ఓకే అబ్బా, తన గేమ్ నెగ్గాలి అన్న ఊపిలో ఆడేస్తుంది. కానీ నబీలైనా చూసుకోవాలి కదా. ఓకే, అలాంటి అప్పీల్స్ ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో ఏమో తెలియదు. తన అప్పీల్ చేసుకునే దాంట్లో పాయింట్స్ చూసారా, తన తప్పులు చేశాను అని ఒప్పుకుంది. ఒక రకంగా చూస్తే మంచిదే ఆ క్వాలిటీ. తప్పు చేసింది ఒప్పుకోవడం మంచి క్వాలిటీ. ఎంతమంది బయట నుంచి వెళ్ళిన వాళ్ళు చెప్పగా నాగార్జున గారు ఎత్తి చూపించగా ఆ అమ్మాయి ఇన్ని రోజులకి ఒప్పుకుంది అంటే తను చేసే తప్పులు అని తెలుసు కూడా చేస్తూనే వచ్చింది ఇప్పటికీ కూడా ఆ అమ్మాయి. అది ఇప్పటికైనా జెన్యూన్గా చెప్పాలి అనుకుందో ఏమో. మొత్తం మీద నేను కొన్ని తప్పులు చేశాను, సారీ అని చెప్పి నాకు ఓట్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు వరకు ఒక ఉమెన్ ట్రోఫీ గెలవలేదు కాబట్టి నన్ను గెలిపించండి అంటుంది. ఎప్పుడో సీజన్ 4లోనో 5లోనో కన్నడ బిగ్ బాస్లో శృతి గారు విన్ అయ్యారు. లేడీ విన్నర్ ఆవిడ అయ్యారు అక్కడ. ఆ పాయింట్ తీసుకొచ్చి ప్రేరణ ఇక్కడ ఎత్తి చూపిస్తుంది. అమ్మ తల్లి, నువ్వు పైన కింద పైన పడి ఆడినా, ఎన్ని బయాస్డ్ గేమ్లు ఎన్ని ఫౌల్ గేమ్స్ ఆడినా నువ్వంటూ విన్నర్ అయ్యే ఛాన్సెస్ క్వాలిటీస్ అస్సలు లేవు. ఇప్పుడు వరకు నువ్వు వచ్చిన ఆట ఆడిన తీరు చూస్తే అసలు క్వాలిటీసే లేవు. ఆ క్వాలిటీస్ కానీ తన అప్పీల్ తను చేసుకుంది కాదన్ను. ఈ రకంగా మ్యానిపులేట్ చేస్తుంది అనమాట, లేడీ విన్నర్ని చేయాలి అని. ఓకే, ఆ రకంగా అందరికీ ఓట్ అప్పీల్ చేసుకున్న తర్వాత పాప అవినాష్ నాకు ఛాన్స్ ఇవ్వండి బిగ్ బాస్ అని తన కామెడీ వేలో అడుగుతున్నాడు. నెక్స్ట్ పుష్ప 2 సాంగ్ని చూపిస్తా మంచి కిక్గా ఇంట్రెస్ట్గా అందరూ చూస్తుండగా ఇంకా డబుల్ కిక్ ఇచ్చే శేఖర్ మాస్టర్ వచ్చారండి. ఆయన రావడం మంచి పాజిటివ్ వైబ్స్ వచ్చినట్టు ఉన్నాయి. చాలా బాగున్నది. ఆయన వచ్చాక ఆయన మాట్లాడే పద్ధతి, ఆ టాస్క్ ఆడించే పద్ధతి అండి. ఆయన ప్రతి సాంగ్కి వచ్చి మెయిన్ స్టెప్ వేసి వెళ్ళారండి. ఎక్కడా కూడా లెవెల్ చూపించలేదు. చాలా బాగా చేశారు. నెక్స్ట్ ఆయన చేస్తుంటే ఇంకా చూడాలని అనిపించింది. ఆ సాంగ్ రివర్స్లో ప్లే చేయటం, దాన్ని కూడా వీళ్ళు క్యాచ్ చేసి పాడటం
బాగుంది. ఆయన స్టెప్స్ అయ్యి చూసి కూడా డిఫరెంట్గా ఫీల్ అయింది. ఇదొకటి బాగా చేశారనిపించింది. ఆయన అందరికీ వీడ్కోలు చెప్పేసి నెక్స్ట్ ఈ ఎపిసోడ్ అంతా కంప్లీట్ చేసేసారు. పాజిటివ్గా స్టార్ట్ అయ్యింది, పాజిటివ్గా కంప్లీట్ అయ్యింది మొత్తానికి ఈ ఎపిసోడ్. నా రివ్యూ ఎలాగుందో ఒక లైక్ కొట్టి ఒక కామెంట్ పెట్టి మీ అభిప్రాయాలు చెప్తే బాగుంటుంది. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.